ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అండి. అయితే రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ పేపర్స్లో ఏంటంటే మనకి ఒక న్యూ మోడల్స్ కనిపిస్తున్నాయండి. సో అటువంటి న్యూ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అవే కాకుండా కంప్లీట్గా ఒక పేపర్ని మనం ఏ విధంగా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మీరు టిల్ ది ఎండ్ కానీ చూసినట్లయితే ఆ న్యూ మోడల్స్కు మీకు అలవాటు అవుతాయి, అలాగే పేపర్ని ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో కూడా మీకు అలవాటు అవుతుంది. సో ప్రతి క్వశ్చన్ని కంప్లీట్గా మీ వర్షన్ ఏంటి, నేను చెప్తున్న వర్షన్ ఏంటి మీరు చూసుకుంటూ వెళ్ళారంటే మీకు ఎగ్జామ్కి ఖచ్చితంగా ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుందండి. సో వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది మనకి మెనిజరేషన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అండి. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ if the hypotenuse is 10 units and one of its sides is 8 units, then find the area of the triangle. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పారు కాబట్టి మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 ఉంటుందండి. 90కి ఎదురుగా ఏదైతే ఉందో దీన్ని హైపోటెన్యూస్ అంటారు. అయితే అక్కడ హైపోటెన్యూస్ వాల్యూ 8 అని ఇచ్చారండి. అలాగే నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు, వన్ ఆఫ్ ద సైడ్ 8 అని ఇచ్చారు, అదర్ సైడ్ అయితే తెలియదు. ఇప్పుడు మనం ఏరియా కాలిక్యులేట్ చేయాలి. ఏరియా కాలిక్యులేట్ చేయాలంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మనకు ఆఫ్ ఇంటూ బేస్ 8 హైట్ ఎక్స్ కింద తీసుకోవాలండి. దీన్ని హైట్ కింద తీసుకోవాలి. అది కాలిక్యులేట్ చేయాలి. అంటే మనకి ఏం తెలియాలి, ఎక్స్ తెలియాలి. సో చాలామందికి పైథాగరస్ ట్రిప్లెట్స్ తెలిసి ఉంటాయి. ఒకవేళ తెలియకపోయినా పైథాగరస్ థీరం అప్లై చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఈక్వల్ టు 10 స్క్వేర్. మరి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 100 మైనస్ 64 అంటే 36 అంటే 6 స్క్వేర్. సో ఎక్స్ ఈక్వల్ టు 6 అంటే మనకి ఎక్స్ వాల్యూ తెలిసిపోయింది. సో ఏరియా కనుక్కోవాలి. 1/2 ఇంటూ 8 ఇంటూ 6 అండి. 2 1s 2 4s 4 6 ఎంత అవుతుందండి, 24 స్క్వేర్ యూనిట్స్. సో ఆప్షన్ డి ఏదైతే ఉందో అది మన ఆన్సర్ మాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది మనకి ప్లేన్ జామెట్రీకి సంబంధించిందండి. ఇది న్యూ మోడల్. అంటే చాలా ప్రీవియస్గా అసలు మనకి ఇది చాలా తక్కువగా కనిపించిన క్వశ్చన్ మాట పేపర్స్లో, కానీ చాలా ఇంపార్టెంట్ మోడల్. సో ఈ క్వశ్చన్ ఏంటో చూద్దామండి. సో ఈ క్వశ్చన్లో ఏంటంటే మనకు ఒక రెక్టాంగిల్ ఉందండి. ఏబిసిడి అనేది ఒక రెక్టాంగిల్. సో ఏబిసిడి అనేది ఒక రెక్టాంగిల్ ఉంది. నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు, పి అనేది పాయింట్ అంట. ఎనీ పాయింట్ ఇన్సైడ్ ద రెక్టాంగిల్ ఏబిసిడి ఇఫ్ పిఏ ఈక్వల్ టు 85, పిబి ఈక్వల్ టు 65, పిసి ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, దెన్ లెంత్ ఆఫ్ పిడి. సో ఈ క్వశ్చన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలంటే పి ఇంటీరియర్లో ఉందండి. మీకు నచ్చిన చోట తీసుకోండి, పి అనే పాయింట్ ఎక్కడైనా తీసుకోవచ్చు అండి. సో తీసుకుంటే ఈ పిఏని జాయిన్ చేయమంటున్నాడండి. ఇది 85 అంట పిఏ వాల్యూ. అలాగే నెక్స్ట్ వన్ అంటే పీబీ జాయిన్ చేయమంటున్నాడు. పీబీ అంటే ఇదండి, దీన్ని 65 అంటున్నాడు. అలాగే నెక్స్ట్ ఏమంటున్నాడు, పీసీ జాయిన్ చేయమంటున్నాడు. ఇక ఇది పీసీ అండి, దాని వాల్యూ 5 అంట. ఓకే, నేను డయాగ్రామ్ని మరి ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ లాగా ఏమీ చేయట్లేదు, ఉన్నది ఉన్నట్టు అక్కడ జస్ట్ మనం ఇంటీరియర్ పాయింట్ తీసుకొని లెంతలు రాస్తున్నానండి. తర్వాత మనం పీడీ కాలిక్యులేట్ చేయాలి. సో ఇది ఎక్స్, పీడీ కనుక్కోవాలి. అయితే ఇక్కడ ఎప్పుడైనా కూడా ఒక రెక్టాంగిల్లో ఒక పాయింట్ ఇంటీరియర్గా ఉండి ఆ పాయింట్ నుంచి ప్రతి వెర్టిసెస్ని ఇలా జాయిన్ చేస్తే మనకు ఒక రిజల్ట్ ఉంటుందండి. సో ఈ పి ఉంది కదా, పీకి ఎదురుగా ఇక్కడ ఏ ఉంది, అక్కడ సి ఉంది కదా, ఆపోజిట్ డయాగ్నల్స్. సో పిఏ స్క్వేర్ ప్లస్ పీసీ స్క్వేర్ ఈక్వల్ టు మళ్ళీ పీకి అదర్ డయాగ్నల్ ఉంది కదా, పీబీ స్క్వేర్ ప్లస్ పీడీ స్క్వేర్. ఈ రిజల్ట్ వాడాలి. ఇది చాలా తక్కువగా ఎగ్జామ్స్లో కనిపించిన క్వశ్చన్, కానీ రీసెంట్ ఎగ్జామ్స్లో కనిపిస్తుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ని మనం క్యాచ్అప్ చేయాలి. సో ఇక్కడ పిఏ స్క్వేర్ వాల్యూ ఎంత అండి, 85 స్క్వేర్ అండి. అలాగే పీసీ స్క్వేర్ వాల్యూ ఎంత, 5 స్క్వేర్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్ అండి 65 స్క్వేర్. తర్వాత పీడీ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. మనం ఇప్పుడు ఇది కాలిక్యులేట్ చేయాలండి. ఈ ఎక్స్ కావాలి, పీడీ లెంత్ కదా అడిగాడు వాడు. సో ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ స్క్వేర్లు కట్టేయాలంటారా, అవసరం లేదు. సో మనం ఏం చేద్దామంటే ఈ 65 స్క్వేర్ని కూడా అటు పంపించేద్దామండి. పంపించేస్తే 85 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 65 స్క్వేర్. నాకు ఎక్స్ కావాలి. నేను ఈ టర్మ్స్ అన్నింటిలోని 5 స్క్వేర్ కామన్ తీసేస్తున్నాను. అలా తీసేస్తే ఇక్కడ 17 స్క్వేర్ ఉండిపోద్దండి, 289. ఎందుకంటే 5 17s 85. నేను 17 స్క్వేర్ రాస్తాను. ఇక్కడ 5 స్క్వేర్ తీసేస్తే ఇంకా కంప్లీట్గా 1 ఉంటుందండి. ఇక్కడ 5 స్క్వేర్ తీసేస్తే 13 స్క్వేర్ ఉంటుంది, అంటే 169. సో ఇప్పుడు ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇప్పుడు దీన్ని 289లోంచి మనం ఈ 169 తీసేసినట్లయితే 0 2 1 120 ప్లస్ 1 అంటే ఎంత అండి, 121. సో 121 అంటే ఏంటండి, 11 స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ అంటే దీనికి స్క్వేర్ రూట్ పెట్టాలి. మరి స్క్వేర్ రూట్ ఓవర్ 5 స్క్వేర్ అంటే 5, స్క్వేర్ రూట్ ఓవర్ 121 అంటే 11. 11 5 ఎంత అవుతుందండి, 55. మీరు ఎప్పుడూ కూడా కాలిక్యులేషన్ ఏదైతే ఉందో అది చాలా సింపుల్గా చేయడానికి ట్రై చేయాలి. మొత్తం అన్ని కాలిక్యులేట్ చేసామనుకోండి టైం పడుతుందండి. సో దాన్ని అవాయిడ్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో 55 ఆన్సర్. సో ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్,
సో ఇది ట్రిగ్నామెట్రీ రిలేటెడ్ క్వశ్చన్. ఇది చాలా పేపర్స్లో రిపీట్ అవుతుందండి రీసెంట్ ఎగ్జామ్స్లో, కాబట్టి దీనికి ప్రయారిటీ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి 5 cos A = 4A 4 అని ఇచ్చారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3 × √cosecant² A - 1 by 4 × √secant² - 1 అని ఉంది. సో ఇదేంటంటే మనకి ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీస్ అని ఉంటాయండి. sin² θ + cos² θ 1, cosecant² θ - cot² θ 1, secant² θ - tan² θ 1. ఈ ఐడెంటిటీస్ని బేస్ చేసుకొని చేయాలి. దీన్ని అయితే మనం ఏమని రాస్తారంటే cosecant² A - cot² A = 1 ఈ ఐడెంటిటీ వాడాడు. ఈ 1 ఇటు ఈ కాట్ని అటు పంపించారనుకోండి, cot² A = cosecant² A - 1 అంటే దీన్ని మనం ఏమని రాయొచ్చు అండి, cot² A అని రాయొచ్చు. అలాగే ఇది ఉందనుకోండి secant² A - tan² A = 1 అంటే ఇప్పుడు మనం దీన్ని ఏమని రాయొచ్చు, ఈ 1 ఇటు పంపించామనుకోండి, అప్పుడు tan² A మిగిలిపోతుంది. ఇది secant² A - 1 వస్తుంది. అంటే secant² A - 1 అని మనం tan² A అని రాయొచ్చు. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 3 × ఇది ఇక్కడ మనం cosecant అది cot² A రాస్తాం కదా, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే ఏముంటుందండి, cot A ఉంటుంది. అలాగే ఇక్కడ 4 అలాగే వదిలేయండి. secant² A - 1 రాస్తాం కదా, దాన్ని మనం tan² A అంటాం. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే tan A ఉంటుంది. సో 4 × tan A. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకు ఒకటి ఇచ్చారు ఏంటి, 5 cos A = 4 అని ఇచ్చారు. ఇప్పుడు cos A కావాలనుకోండి ఏమని రాస్తారండి, 4/5 అని రాస్తారు. అంటే కాస్కి మన ఈ ట్రిగ్నామెట్రీ రేషియో ఫార్ములా ఏంటి, ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఏ అనేది ఉంది అనుకుంటే ఇది ఎడ్జసెంట్, ఇది హైపోటెన్యూస్ అండి. 4, 5. అప్పుడు ఈ వాల్యూని కాలిక్యులేట్ చేయాలి x. ఎప్పుడు కూడా ఇది 5² కదా, 4² + 3² అండి. లేకపోతే మీరు సాల్వ్ చేసుకోవచ్చు, కానీ మనకి పై దగ్గర ట్రిప్లెట్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలండి. గుర్తుపెట్టుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది. 25 - 16 x = 9 అంటే 3 అండి. x వాల్యూ 3 మాట, అంటే x వాల్యూ 3 అంటే ఈ వాల్యూ 3కి ఈక్వల్గా ఉంది. సో ఇప్పుడు మనకి ఇది తెలుసు కాబట్టి cot A అంటే ఏంటి, ట్రిగ్నామెట్రీ రేషియో ప్రకారం cot A అంటే ఎడ్జసెంట్ బై ఆపోజిట్, అంటే 4/3 అయ్యాలి. 4 × tan A అని ఏమని రాస్తారు, ఆపోజిట్ బై ఎడ్జసెంట్, అంటే 3/4 అని రాస్తారు. ఈ 3, 3, 4, 4 క్యాన్సిల్ అయిపోయింది. 4/3 ఆన్సర్ అండి. సో ఆన్సర్ ఏమవుతుంది, 4/3 అనేది ఆన్సర్ అండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చింది పెద్ద క్వశ్చన్లు చూసి ఎప్పుడు కంగారు పడకండి, ప్రశాంతంగా చదవండి, ఈజీగా వచ్చేస్తాయి. దేర్ ఆర్ టోటల్ 24 హ్యాట్స్ ఆఫ్ బ్లూ అండ్ రెడ్ కలర్. బ్లూ కలరు రెడ్ కలరు కలిపి 24 హ్యాట్స్ ఉన్నాయంటండి. మొత్తం 24. ఇందులో బ్లూ కలర్ ఉన్నాయి, రెడ్ కలర్ ఉన్నాయి, రెండు కలిపి 24 హ్యాట్స్ ఉన్నాయండి. ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ బ్లూ కలర్ హ్యాట్, ఈ బ్లూ కలర్ హ్యాట్ యొక్క యావరేజ్ కాస్ట్ 65 అంట. ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ రెడ్ కలర్ హ్యాట్స్ ఈజ్ 35. రెడ్ కలర్ హ్యాట్ యొక్క యావరేజ్ 35 అంటండి. సో ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఆల్ ద హ్యాట్స్ అంటే మొత్తం 24 హ్యాట్స్కి యావరేజ్ కాస్ట్ 50 అంట. అది ఇక్కడ రాయాలండి. దీనికి మిక్సర్స్ వాడాలి అనేది అర్థమైతే చాలా ఈజీ సమ్. మిక్సర్స్ అండ్ డెలిగేషన్స్ అని ఒక టాపిక్ ఉంటుంది, అది యూజ్ చేయాలి. సో ఇది బ్లూ కలర్ హ్యాట్స్ యావరేజ్, ఇది రెడ్ కలర్ది, ఇది టోటల్ యావరేజ్. ఎప్పుడు కూడా అండి ఈ మిక్సర్ వాల్యూ ఇక్కడ మీరు ఏదైతే రాస్తున్నారో ఖచ్చితంగా ఒక నెంబర్ కంటే చిన్నది, ఒక నెంబర్ కంటే పెద్దదై ఉండాలి మిడిల్లో రాసేది. అది చాలా మెయిన్ ప్రయారిటీ మాట. సో ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఈ రెండింటికి డిఫరెన్స్ 15, ఈ రెండింటికి డిఫరెన్స్ 15, అంటే రేషియో ఎంత వచ్చిందండి 1:1. అంటే ఇవి సగం సగం, మొత్తం 24 కదా. ఇది x అనుకోండి, 2x అంటే 24 హ్యాట్స్, x అంటే 12. వాడు అడిగింది ఏంటండి నెంబర్ ఆఫ్ రెడ్ కలర్ హ్యాట్స్. రెడ్ కలర్ హ్యాట్స్ 12, బ్లూ కలర్ హ్యాట్స్ 12. సో ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్. మిక్సర్స్ అండ్ డెలిగేషన్స్ కొన్ని కాన్సెప్ట్స్కి అప్లై చేయొచ్చు, అది మనకు అర్థమైతే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు అండి కొన్ని సమ్స్ని. నెక్స్ట్ వన్, ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days. ఏ బీలు ఇద్దరూ కలిపి 6 daysలో వర్క్ చేయగలరు. బి ఎలోన్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 9 days. బి ఒక్కడికైతే 9 days పడుతుందంట. హౌ లాంగ్ విల్ ఏ ఎలోన్ టేక్ టు డూ ద డబుల్ వర్క్. అయితే ఏ ఒక్కడు ఒకవేళ ఇచ్చిన వర్క్కి డబుల్ వర్క్ ఇస్తే ఎన్ని రోజులు పడుతుంది ఏ కండి. సో ఇక్కడ ఏకి బీకి కలిపి 6 days అని చెప్పాడు, అంటే వాళ్ళిద్దరికి కలిపి 6 days పడుతుందంట. ఓన్లీ బి అనేవాడికి 9 days పడుతుందంట. సో ఏ అనేవాడికి ఇక్కడ ఇచ్చిన వర్క్ డబుల్ వర్క్ ఇస్తే ఎన్ని రోజులు పడుతుంది, ఇది వాడికి కావాల్సిన క్వశ్చన్. సో ఈ టైమ్ అండ్ వర్క్ వచ్చేటప్పుడు అండి ఈ రెండింటికి ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎం కట్టి దాన్ని టోటల్ వర్క్ కింద తీసుకోండి. 6కి 9కి ఎల్సిఎం ఎంత 18. 18 అనేది టోటల్ వర్క్ అండి. టోటల్ వర్క్ 18 యూనిట్స్ అనుకుంటున్నాను. ఈ 18/6 అంటే ఎంత అవుతుంది 3. అంటే వీళ్ళిద్దరూ కలిపి రోజుకి 3 యూనిట్స్ వర్క్ చేయగలరు. అలాగే బి అనేవాడు ఒక రోజులో ఎంత వర్క్ చేస్తాడంటే 18/9 రోజుకి 2 యూనిట్స్ చేస్తాడు. అంటే ఈ 3 యూనిట్స్లో
బి అనేవాడు 2 చేస్తే మరి ఏ అనేవాడు ఎంత చేస్తాడు? 1 యూనిట్ వర్క్ చేస్తాడు. అంటే ఏ కెపాసిటీ అంటే 1 యూనిట్ చేయగలడు. ఇక్కడ డబల్ వర్క్ అన్నాడు. ఇప్పుడు అడిగిరికి వచ్చిన ఏంటి? ఏ అనేవాడు ఇక్కడున్న వర్క్కి డబల్ వర్క్ ఎన్ని రోజుల్లో చేస్తాడు? మరి ఇక్కడ ఉన్న వర్క్ 18 కదా, మరి దాని డబల్ వర్క్ అంటే ఎంత అండి? 36. ఈ 36ని ఏ అనేవాడు ఎన్ని రోజుల్లో చేయగలడు? ఏ 1 డేకి 1 యూనిటే కదా చేస్తాడు. మరి 36 యూనిట్స్ చేయాలంటే ఏకి ఎన్ని డేస్ పడుతుందండి? 36 డేస్ పడుతుంది. సో మన ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి అనేది ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 కన్సిక్యూటివ్ పాజిటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 5. చూడండి, కన్సిక్యూటివ్ అంటే వరుసగా వచ్చేవి, మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే 5 మల్టిపుల్స్ అంటే 5 టేబుల్లో వచ్చే 2 నెంబర్లు, వరుసగా వచ్చే 2 నెంబర్లు. ప్రోడక్ట్ అంటే ఏంటి? మల్టిప్లై చేయాలి. వరుసగా వచ్చిన 2 నెంబర్ని ప్రోడక్ట్ చేస్తే 750 రావాలంట. అయితే ఇప్పుడు వాడు అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద స్మాలర్ ఆఫ్ ద 2 నెంబర్స్? ఆ ఇచ్చిన 2 నెంబర్లో చిన్న నెంబర్ ఏంటి? మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా వన్ ఆఫ్ ది నెంబరే కదా, అంటే వాడు అడుగుతున్న ఆన్సరే కదా. అంటే వాడు అడుగుతున్న ఆన్సర్ ఏంటి? స్మాలర్ నెంబర్. అంటే వీటిని స్మాలర్ నెంబర్ అనుకోవాలి. ఒకవేళ 30 స్మాలర్ నెంబర్ అయితే నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 35, ఎందుకంటే 5 మల్టిపుల్స్ కాబట్టి. కానీ 30 × 35 చేస్తే 750 రాదు, కాబట్టి ఏ ఆన్సర్ కాదండి. ఒకవేళ 20 చిన్న నెంబర్ అయితే నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 25. ఈ 2 మల్టిప్లై చేసినా 750 రాదు, సో అది కూడా స్మాలర్ నెంబర్ అవ్వదు. ఒకవేళ 15 అనుకుంటే 15 × 20 నెక్స్ట్ మల్టిపుల్ అదే కాబట్టి ఇది కూడా ఆన్సర్ అవ్వదు. ఇంకా ఫైనల్గా మిగిలింది డి అండి. 25 × 30 750. జస్ట్ ఆప్షన్స్ చూసి ఆన్సర్ పెట్టేయచ్చు. అలా ఆలోచించాలండి, ఆప్షన్ వెరిఫికేషన్ చెయ్యాలి. ప్రతిదీ క్వశ్చన్లో సాల్వ్ చేయకూడదు, మనకి టైం పట్టేస్తుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 7? చూడండి, 7 డివిజిబిలిటీ రూల్ అడిగారు, అందరూ వదిలేసే డివిజిబిలిటీ రూల్ అది. సో మరి 7 డివిజిబిలిటీ రూల్ ఏంటో తెలుసా? ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు లాస్ట్ 3 డిజిట్స్కి ఈ రెస్ట్ ఆఫ్ ది నెంబర్కి డిఫరెన్స్ చూడాలండి. ఆ డిఫరెన్స్ కానీ 7తో డివైడ్ అయితే నెంబర్ కూడా 7తో డివైడ్ అవుతుంది. 13కి కూడా సేమ్ రూల్ అప్లై అవుతుందండి. లాస్ట్ 3 డిజిట్స్కి రెస్ట్ ఆఫ్ ది నెంబర్కి డిఫరెన్స్ ఆ పర్టికులర్ నెంబర్తో డివైడ్ అయితే నెంబర్ కూడా 7తో డివైడ్ అవుతుంది. 13కి కూడా ఇదే రూల్, 7కి 13కి సేమ్ రూల్ అండి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాను, 7357, లాస్ట్ 3 డిజిట్ నెంబర్ ఇదే కదా, ఇది మైనస్ చేయాలండి. చేస్తే 1507. ఇప్పుడు ఇది 7తో డివైడ్ అవుతుందో లేదో చూడాలి. మరి ఇది మాత్రం వెరిఫై చేయాలి, దీనికి 7 టేబులే రావాలి. సో ఇదైతే 7తో డివైడ్ అవ్వదండి, కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్కి వద్దాం. లాస్ట్ 3 డిజిట్ నెంబర్ ఏంటి? 951. సో 7132లో 951 మైనస్ చేస్తున్నాను. ఇక్కడ 1, 13 - 5 అంటే 8. ఇక్కడ 0 ఉంటుందండి, 10 - 9 1, ఇక్కడ 6. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని 7తో డివైడ్ చేసి చూడాలండి. 7 × 8 = 56. ఇక్కడ 56 అంటే మనకి ఇంకా 5 మిగిలిపోద్ది అండి, 58. మరలా 7 × 8 = 56, ఇంకా 2 మిగిలిపోద్ది, 21. 7 × 3 = 21, అంటే ఇది డివైడ్ అయిపోతుందండి. సో ఆన్సర్ ఏంటి? బి. సో 7కి 13కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ 3 డిజిట్స్ రెస్ట్ ఆఫ్ ది నెంబర్కి డిఫరెన్స్ చూడాలి. ఆ డిఫరెన్స్ పర్టికులర్గా ఆ నెంబర్తో డివైడ్ అయితే కంప్లీట్ నెంబర్ వాటితో డివైడ్ అవుతుంది. జస్ట్ డివిజిబిలిటీ రూల్ మీదే క్వశ్చన్ అడుగుతారు, ఎప్పుడు 7 అడిగేవారు కాదు. సో 7 అడుగుతున్నారు. సో అంటే మనం ఏది వదిలేస్తున్నామో వాటి మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో దేన్ని విడిచిపెట్టకుండా బాగా నేర్చుకోండి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏబి రేషియో 1:3 ఇచ్చారు, బీసీ రేషియో 4:3 ఇచ్చారు, సిడి రేషియో 6:7 ఇచ్చారండి. ఏబిసిడికి రేషియో కావాలంట. సో ఎలా చేయొచ్చు మనం? ఇది చాలామందికి బేసిక్ క్వశ్చన్ అండి, ఇదేం పెద్ద కష్టమైన క్వశ్చన్ అయితే కాదు. సో ఏబి రేషియో 1:3 రాద్దామండి. బీసీ రేషియో 4:3 అన్నాడు కదా, 4:3 రాద్దాం. తర్వాత సిడి రేషియో 6:7 అన్నారు, 6:7. ఇలా రాసి మనం దీన్ని సింప్లిఫై చేయాలి. సో ఏబి ఇక్కడ రాయాలి, బీసీ దాని కింద రాయాలి, సిడి దాని కింద రాయాలండి. అలా రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే 3 ఉందో దాన్ని ఇక్కడ కాపీ చేయాలి. ఇక్కడ ఏదైతే 3 ఉందో అది ఇక్కడ కాపీ చేయండి. ఇక్కడ ఏదైతే 4 ఉందో అది ఇక్కడ కాపీ చేయండి. ఇక్కడ ఉన్న 6ని ఇక్కడ కాపీ చేయండి. ఇలా తీసుకోండి, ఇవన్నీ ప్రొడక్ట్ చేయండి. ఇది 4 × 6 24 అండి. ఓకే, లేకపోతే మనం ఆ మల్టిపుల్స్ లాగే ఉంచుదాం, లాస్ట్లో చూద్దామండి. 1 ఎలాగా పట్టించుకోవాల్సిన లేదు కాబట్టి 4 × 6. ఇక్కడ ఏంటంటే 3 × 4 × 6. ఇక్కడ ఏంటంటే 3 × 3 × 6. ఈ 3 నెంబర్ని మల్టిప్లై చేస్తున్నానండి. 3 × 3 × 7. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని చోట్ల 3 ఉందండి. 3 2s, ఇక్కడ 3 తీసేయండి, ఇక్కడ 3 తీసేయండి, ఇక్కడ 3 తీసేయండి. ఇంకేదైనా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఇంకేమీ లేదండి. సో 4 × 2 అంటే 8 ఫస్ట్ నెంబర్ 8 అంటే బి ఎలిమినేట్ అయిపోయిందండి ఆల్రెడీ. తర్వాత 4 × 6 24, సెకండ్ నెంబర్ 24 అండి. సో సెకండ్ నెంబర్ 24 అంటే ఏ కూడా ఎలిమినేట్ అయిపోయినట్లే. థర్డ్ నెంబర్ 3 × 6 18. సో 18 అంటే డి కూడా ఎలిమినేట్ అయిపోయినట్లు. లాస్ట్లో 21. చూడండి, ఆప్షన్ సి అనేది ఆన్సర్. సో దీన్ని మీ యొక్క కంఫర్ట్ బట్టి మీరు ఎలా చేసినా ఈ ప్రాబ్లం ఈజీగా వచ్చినా, ఇదేమీ కష్టమైన క్వశ్చన్ అయితే కాదండి. నెక్స్ట్ వన్, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ
వర్డ్ రోబ్ ఈజ్ 8640. వర్డ్ రోబ్ ఏదో ఇచ్చారు, దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఇచ్చారండి. విచ్ ఈజ్ 35% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మీద 35% ఎక్కువ ఉందంట ఆ మార్కెట్ ప్రైస్. నెక్స్ట్, ఇట్ ఈజ్ సోల్డ్ ఎట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 20%. దాన్ని 20% డిస్కౌంట్కి అమ్ముతున్నారంట మార్కెట్ ప్రైస్ మీద. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ అని అడిగారు. అయితే ఇక్కడ ఈ మార్కెట్ ప్రైస్ ఇచ్చారు చూసారా, దాన్ని వాడాలంటారా? అవసరం లేదు. ఎందుకని వాడు అడిగింది ప్రాఫిట్ పర్సెంటేజ్. వాడు ఇచ్చిన నెంబర్ పట్టుకొని కానీ మీరు ట్రై చేస్తే మీ టైం ఆ కొంచెం దగ్గర అయిపోద్ది. సో పొరపాటును కూడా అలాంటి పని చేయకూడదండి. సో కాస్ట్ ప్రైస్ 100 అని తీసుకోండి. ఎలాగ మార్కెట్ ప్రైస్ ఎలాగ వేసాడు వాడు చెప్పాడు. ఏమనేసాడు? 35% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ అన్నాడు, అంటే 135. సో కాస్ట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. దీని మీద డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడండి? 20%. దీనికి 20% కట్టాలి. కడితే అప్పుడు మీకు సెల్లింగ్ ప్రైస్ వస్తుందండి. చూడండి, ఎప్పుడైనా 10% అంటే చివరి డిజిట్ తీసేయాలి. అంటే 13.5 తీసేయాలి, కానీ నెంబర్ కదా పెట్టాలి. 13.5 10%. 13.5ని 10% అంటారు. ఇంటూ 2 చేస్తే 27 అండి. ఆ 27 అనేది డిస్కౌంట్, ఇందులో మైనస్ చేసేయండి. చేస్తారనుకోండి అప్పుడు ఏమవుద్ది? 108. ఎందుకంటే డిస్కౌంట్ అంటే తగ్గించి అమ్మాలి. అమ్మితే మనకి ఫైనల్ ప్రైస్ ఎంత అయింది? 108. చూడండి, 100 మీద ఎంత ఎక్కువగా అమ్మాం? 8 రూపీస్. ఇది 100 మీద కాబట్టి 8%. అదే ఈ నెంబర్ తీసుకొని చేసాం అనుకోండి ఎక్కువ టైం పట్టేస్తుంది. సో పొరపాటును కూడా ఆ నెంబర్ వాడకూడదు. అది మనల్ని ఏంటంటే ట్రాప్లో పెట్టడం మాట. సో 8% ఆన్సర్, అంటే ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద ప్రైస్ ఆఫ్ ఎ ఆయిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ సక్సెసివ్లీ బై 50% అండ్ దెన్ 40%. ముందు 50% ప్రైస్ పెంచారు, మళ్ళీ దాని మీద 40% పెంచారు. ఇప్పుడు చూడండి, పెట్రోల్ రేట్లు పెంచుతారు, పర్సంటేజే చెప్తారు. దేని మీద? ఆల్రెడీ ఉన్న రేటు మీద అండి. ఓకే, ఉన్న రేటు మీద ఎంత పర్సంటేజ్ పెంచుతున్నాం, ఈ రేటు మీద ఎంత పర్సంటేజ్ ట్యాక్స్ కట్టాలి అన్నమాట. ఫస్ట్ 50% పెంచారు, దాని మీద మరలా 40% పెంచారు. వాట్ ఈస్ ద ఈక్వలెంట్ సింగిల్ పర్సంటేజ్ ఇంక్రీజ్? మొత్తం మీద ఎంత పెంచారు? 2 సార్లు పెంచారు, మొత్తం మీద ఎంత పెంచారో చెప్పాలి. దాన్నే సింగిల్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటారు. సో ఫస్ట్ 100 వేద్దాం. 100 మీద 50% పెంచారు, 50 పెంచండి 150. మరలా ఈ 150 మీద 40% పెంచారు. మరి 150కి 40% అంటే చూడండి, 10% అంటే చివరి 0 తీసేయండి, 15. మరి 40% అంటే ఇంటూ 4 చేయాలంటే 60. అంటే ఇంకో 60 పెంచారు, అంటే ఎంత అయిందండి? 210 అయింది. అంటే మొత్తం మీద ఎంత పెరిగిందండి? 100 నుంచి 210 అంటే 110% ఇంక్రీజ్ ఉందండి. సో మొత్తం మీద పెరిగిన పర్సంటేజ్ ఎంత? 110%. అంటే ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, 120 లీటర్ సొల్యూషన్ ఆఫ్ సాల్ట్ అండ్ వాటర్. సాల్ట్ అండ్ వాటర్ సొల్యూషన్ ఉందంటే 120 లీటర్స్ కంటైన్స్ 25% సాల్ట్. అందులో సాల్ట్ ఎంత ఉందండి? 25% ఉందంట. అంటే ఈ 120 లీటర్స్లో సాల్ట్ 25% ఉంది. ఇఫ్ 30 లీటర్స్ ఆఫ్ వాటర్ ఆర్ యాడెడ్, దీనికి 30 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తున్నారంట. వాట్ ఈస్ ద న్యూ పర్సంటేజ్ ఆఫ్ సాల్ట్ ఇన్ ది సొల్యూషన్? సో ఇప్పుడు కొత్తగా వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా సాల్ట్ ఉంటుంది కదా, దాని పర్సంటేజ్ మారిపోద్దండి. వాటర్ ఎప్పుడైతే యాడ్ చేశారో ఖచ్చితంగా పర్సంటేజ్ చేంజ్ అవుతుంది. ఆ న్యూ పర్సంటేజ్ కాలిక్యులేట్ చేయమని అడుగుతున్నారండి. సో ఇప్పుడు అది కాలిక్యులేట్ చేయాలంటే 120 లీటర్స్ కదా, ఇందులో సాల్ట్ అనేది 25% ఉందండి. 25% అంటే 1/4. దీన్ని బై 4 చేయాలి, అంటే 30. సాల్ట్ 30 ఉంది, అంటే మిగతాదంతా వాటర్ ఉంది. కానీ ఇప్పుడు ఈ సొల్యూషన్కి వాడు 30 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తున్నాడు, అంటే సొల్యూషన్ పెరుగుతుంది. 120కి 30 లీటర్స్ వాటర్ కలిపితే సొల్యూషన్ ఎంత అవుతుంది? 150 అవుతుంది. అందులో సాల్ట్, మనం సాల్ట్ కలపట్లేదు కాబట్టి ప్రీవియస్గా ఎంత సాల్ట్ ఉందో ఇప్పుడు అంతే ఉంటుంది. సాల్ట్ అయితే 30 ఉంటుందండి, కానీ సొల్యూషన్ పెరిగింది 150. సో 150లో 30 అనేది సాల్ట్. ఇప్పుడు దీని పర్సంటేజ్ కాలిక్యులేట్ చేయాలి, అంటే ఇంటూ 100. 31 35 1/5 అంటే 520s అండి. అంటే పర్సంటేజ్ ఎంత అవుతుంది? 20%. చూడండి, ఎప్పుడైతే ప్రీవియస్గా 25% ఉందో ఇప్పుడు వాటర్ కలపడం వల్ల సాల్ట్ పర్సంటేజ్ అంటే దానికంటే తగ్గుతుంది. కాకపోతే ఇక్కడ మనకి తగ్గిన ఆప్షన్లు 3 ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్గా కాలిక్యులేట్ చేయవలసిన అవసరం వచ్చింది. సో 20%. సో ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ఇది సింప్లిఫికేషన్. ఇవి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి కాలిక్యులేషన్స్. వీటికి ఏంటంటే మనం కంగారు పడకుండా కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఒకటండి ఇండిసెస్, ఎక్స్పోనెంట్స్ అని ఉంటాయండి. ఇది ఒకటి బాగా హెల్ప్ అవుతాయండి మనం ఇలాంటి కాలిక్యులేషన్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఆల్జీబ్రా ఫార్ములాస్ కూడా యూజ్ అవుతాయి. నెక్స్ట్ స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ కూడా కాలిక్యులేట్ చేయడం రావాలి. ఇవి తెలిస్తేనే ఇలాంటి క్వశ్చన్స్ చాలా సింపుల్గా చేయగలరు. అట్లీస్ట్ వాటి మీద ఒక బేసిక్స్ నేర్చుకోండి. నేర్చుకున్నారనుకోండి మీకు అప్పుడు అవి ఈజీ అయిపోతాయండి. అప్పుడు కాలిక్యులేషన్ దగ్గర ఎక్కడ మీరు ఆగవలసిన అవసరం ఉండదు. చూడండి, ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో ఇలా ఉన్నాయి కదా, ఇది 0.1 0.1 0.1 ఉంది, అంటే 0.1 హోల్ క్యూబ్ ఉందండి. ఇక్కడ 0.03 0.03 0.03 కిందన ఇక్కడ చూడండి 0.3 ఉందండి. మీరు కానీ ఈ 3 నెంబర్లో 3 కామన్ తీస్తారనుకోండి, ఇక్కడ ఒక 3 ఇక్కడ ఒక 3 ఇక్కడ ఒక 3,
అంటే 3 కామన్ తీస్తే మొత్తం మీద ఇక్కడ తీయాలి, ఇక్కడ తీయాలి, ఇక్కడ తీయాలి. అంటే 3 క్యూబ్ కామన్ తీయాలి. తీస్తే అప్పుడు 0.1 0.1 0.1 అయిపోతుంది. అంటే పైన నెంబర్ వచ్చేస్తుంది కదా. అలాగే ఇక్కడ కూడా మీరు 3 కామన్ తీస్తారనుకోండి, అప్పుడు ఏమవుతుంది 0.03 0.03 0.03. అంటే 3 అనే దాన్ని కామన్ తీయాలి, కానీ 3 3లు కామన్ తీయాలి. 3 3లు అంటే ఎంత 3 క్యూబ్ కామన్ తీయాలి. ఇప్పుడు దాన్ని ఏమని రాయొచ్చు తెలుసా? 5.4 0.1 హోల్ క్యూబ్ ప్లస్ 0.03 హోల్ క్యూబ్ హోల్ డివైడెడ్ బై, ఇక్కడ మనం 3 క్యూబ్ కామన్ తీస్తాం కాబట్టి 27 బయటకు వచ్చేస్తుందండి. అప్పుడు మళ్ళీ 0.1 హోల్ క్యూబ్ ఉంటుందండి. 0.1లో అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ 0.03లో అయిపోతాయండి. సో 0.03 హోల్ క్యూబ్ అయిపోయిందండి. చూడండి, ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఎందుకంటే రెండు కూడా సిమిలర్ టర్మ్స్ వచ్చేసాయి మనకి. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలి. 5.4 అంటే 54/10 ఇంటూ 1/27 అండి. 27 2s 2/10 అంటే ఎంత అవుతుంది? 0.2. 0.2 అంటే ఆప్షన్ బి. ఇవి మాత్రం కొంచెం లాజికల్గా ఆలోచించాలి తప్ప క్యాలిక్యులేట్ చేసేద్దాం అనుకోకూడదండి. అలా చేస్తే మళ్ళీ తప్పు వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ 12 ఆడ్ న్యాచురల్ నంబర్స్. ఇది కొత్త క్వశ్చన్ అండి, అసలు చాలా రేర్గా, అంటే ఈ రీసెంట్గా అడుగుతున్న ఎగ్జామ్స్లో ఎప్పుడు కనిపించిన క్వశ్చన్ ఇది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారండి. సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ 12 ఆడ్ నెంబర్స్ అంట. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటండి? 1 క్యూబ్ 3 క్యూబ్ 5 క్యూబ్, ఇలాగ ఆడ్ నెంబర్స్ అండి. ఫస్ట్ 12 ఆడ్ నెంబర్స్ని రాసి క్యూబ్ చేసి, అదే వాటి క్యూబులు చేసి సమ్ చేయాలి. ఒకటే ఆలోచించండి, అవన్నీ రాసి సమ్ చేస్తే టైం సరిపోద్దా? చాలదు. ఖచ్చితంగా మనం ఏం చేయాలండి? ఫార్ములా వాడాలండి. సో ఫార్ములా ఏంటంటే n² ఇంటూ 2n² - 1. ఇది సమ్ ఆఫ్ ద ఆడ్ నెంబర్స్ మాట. అంటే ఫస్ట్ ఆడ్ నెంబర్స్ ఉంటాయి కదా, ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ యొక్క క్యూబ్స్ యొక్క సమ్ కనుక్కోవడానికి వాడే రిజల్ట్. సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్కి ఫార్ములా అండి. ఈ ఫార్ములానే గుర్తుపెట్టుకోవాలి. అంటే నార్మల్గా ఓవరాల్గా ఆలోచించవచ్చు, కానీ టైం పడుతుంది. ఒకవేళ మనం అంటే చివరి డిజిట్స్ అవి యాడ్ చేసి కూడా చేయొచ్చు అండి, అలా కూడా చేయొచ్చు. కానీ మేబీ ఒకవేళ లాస్ట్ డిజిట్స్ ఒకవేళ 2 3 ఉన్నాయనుకోండి, ఇక్కడ చూడండి లాస్ట్ డిజిట్లు 8లు ఉన్నాయండి, 2 8లు ఉన్నాయి. సో మనం అంత రిస్క్ తీసుకోకూడదు, ఎందుకంటే లాస్ట్ డిజిట్లు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయనుకోండి, లాస్ట్ డిజిట్స్ అన్నీ కలిపి సమ్ చేసేయచ్చు. కానీ ఇక్కడ మనకి 3 ఉన్నాయి లాస్ట్ డిజిట్లు సేమ్గా, కాబట్టి ఫార్ములాకి వెళ్ళిపోవడం మంచిది. సో ఇదేంటంటే దేనికి ఫార్ములా? సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్. సో ఇప్పుడు n అంటే ఏంటి? 12 కదా, 12² అంటే 144. 144 ఇంటూ 2 అంటే 288 - 1 అంటే 144 ఇంటూ 287. అంటే ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలండి. చూడండి, 144ని 287ని 4 7 జా 28 అండి. 2 క్యారీ అను, చివరిలో 8 ఉండాలి. చెప్పాను కదా 3 8లు ఉన్నాయండి. ఇది ఆన్సర్ కాదని తెలిసింది. నెక్స్ట్ లాస్ట్ 2 డిజిట్స్కి ఇలా చేస్తారు. ఇది వేదిక్ మ్యాథమెటిక్స్ మెథడ్ అంటే ఇది 32, ఇది 28 అండి. 32 + 28 కలిపామనుకోండి 60 అవుతుంది. సో 60 + 2 అంటే 62. అంటే 2 రావాలి, 8కి ముందు 2 ఉండాలండి. 8కి ముందు 2 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అండి. అంటే నేను ఇంకా ముందు చేయాలనుకోవట్లేదు, లాస్ట్ 2 డిజిట్స్ తెలిసి చాలు, ప్రతిదీ పర్టికులర్గా చేయవలసిన అవసరం ఉంటుందండి. సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, సంజయ్ సెల్స్ ఏ బుక్ టు హర్షిత్. సంజయ్ హర్షిత్కి అమ్మాడు, మేకింగ్ అండ్ 11% ప్రాఫిట్. వాడికి 11% ప్రాఫిట్కి అమ్మాడంట హర్షిత్కి. హర్షిత్ దెన్ సెల్స్ ద బుక్ టు అనిల్. హర్షిత్ ఏం చేశాడు? అనిల్కి అమ్మాడు. ఎంత ప్రాఫిట్కి అండి? 12% ప్రాఫిట్కి అమ్మాడు. ఇఫ్ అనిల్ పెయిడ్ 12,482, అనిల్ ఫైనల్గా పే చేసిన మనీ ఇది. వాట్ వాజ్ ద ఒరిజినల్ ప్రైస్ సంజయ్ పెయిడ్ ఫర్ ఇట్. అంటే ఒరిజినల్గా సంజయ్ ఎంత పే చేశాడు, అంటే సంజయ్ అసలు ఎంత పెట్టి కొన్నాడు, ఇది కావాల్సిందండి. సో ఇక్కడ ఏంటంటే సపోజ్కి సంజయ్ 100 రూపాయలు పెట్టి కొన్నాడు అనుకుందాం. వీడు ఎవరికి అమ్మాడు? హర్షిత్కి అమ్మాడు. ఎంతకు అమ్మాడు? 11% ప్రాఫిట్కి, అంటే 111. దీనికి 11 కలిపిటమేనండి. హర్షిత్ ఏం చేశాడండి? అనిల్కి అమ్మాడు. ఎంత ప్రాఫిట్కి? 12%. అంటే 111కి 12% అంటే 12% కట్టి కలపాలి, లేదా 100 + 12 112% చేయాలండి. మీరు ఇలా చేసినా పర్వాలేదు. సో ఇది ఇక్కడ రాయవలసిన నెంబరు. ఓకే, ఇది అనిల్ పే చేసినటువంటి అమౌంట్. ఒకవేళ మనం అంటే ఆ అమౌంట్ ఒకసారి రాసేద్దాంలేండి, ఎలాగైనా మనకి కావాలి. సో ఇక్కడ అనిల్ ప్రైజ్ అంటే ఈ రెండు ప్రొడక్ట్ చేసి బై 100 చేస్తే అనిల్ పే చేసిన ప్రైజ్ వస్తుంది. చూడండి, ఇది 111 ఉన్నప్పుడు అండి దీనికి లాజిక్ ఉంటుంది. ఎప్పుడు కూడా ముందు 2 రాయాలి, తర్వాత అంటే 2 + 1 3 రాయాలి, తర్వాత ఈ 3 కలపాలండి. ఆ 3 కలిపితే 4, తర్వాత ఈ 3 ఎప్పుడైతే అయిపోయాయో నెక్స్ట్ ఈ 2 కలపాలండి 2, లాస్ట్లో 1 అంటే 12432 అండి. 12432/100 ఇది అనిల్ పే చేసింది. అయితే అనిల్ పే చేసిన
వాల్యూ ఇచ్చాడండి, చూడండి ఎగ్జాక్ట్గా అలాంటి నెంబరే ఉంది. అంటే 12432/100 యొక్క వాల్యూ ఒరిజినల్గా 12432. సో ఇప్పుడు మనం కావాల్సిన సంజయ్ పే చేసింది 100 అంటే ఎంత, దీనికి యూనిటరీ మెథడ్ అంటారు. ఇది దీని కిందకి తీసుకెళ్తాం. అంటే ఇన్ని చాక్లెట్ల కాస్ట్ ఇది, ఒక చాక్లెట్ కాస్ట్ కావాలంటే ఇది కిందకి వెళ్ళాలి. తర్వాత 100 చాక్లెట్స్ కాస్ట్ కావాలి, ఇంటూ 100 అవ్వాలి. అంటే ఏంటి 12432 బై ఈ నెంబర్ కిందకు వస్తుందండి. 12432 బై 100ని పైకి పంపించేయండి. ఇది 1 యూనిట్ వాల్యూ, 100 యూనిట్స్ కావాలి కాబట్టి ఇంకొక 100 వేయాలి. సో ఇది క్యాన్సిల్ అయిపోతే 100 × 100 అంటే ఎంత అవుతుందండి 10,000 రూపీస్. అది సంజయ్ పే చేసినటువంటి మనీ అండి. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇది కూడా మనకి ప్లేన్ జామెట్రీ. ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ అండి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి సిమిలర్ ట్రయాంగిల్స్. ఒకవేళ మీకు ఎవరికైనా ఈ కాన్సెప్ట్ తెలియకపోతే ఓన్లీ సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఒక చిన్న వీడియో చేసి పెట్టాను, అది చూస్తే మీకు ఎగ్జామ్స్లో ఎక్కువ వస్తుందండి ఈ మోడల్. సో అందుకని పర్టికులర్గా సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి మాత్రమే ఒక వీడియో చేశాను. అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. మన ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి కానీ రైల్వే ఎగ్జామ్స్కి కానీ చాలా బాగా ఉపయోగపడే కాన్సెప్ట్ అండి. సో ఇక్కడ ఏంటి, ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. ఏంటది XYZ అని ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. అయితే ఏ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు వైజెడ్. వైజెడ్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయాలంటే ఇక్కడే వైజెడ్ వేయాలి, పైన X వేయండి. దీనికి ప్యారలల్గా ఒక లైన్ గీయమన్నాడు ఇలాగా. అది ఏంటంటే ఆ లైన్ కూడా ఇంటర్సెక్టింగ్ XZ ఎట్ ఏ, XZని ఏ దగ్గర కట్ చేస్తుందంట. అలాగే నెక్స్ట్ అండి XY అట్ B, దీన్ని B దగ్గర కట్ చేయాలి. ఈ లైన్ దీనికి ప్యారలల్ అండి. సో అక్కడ అది దాన్ని ఏమంటారంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అంటారండి. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరంలో ఈ లైన్ కానీ ఈ లైన్కి ప్యారలల్ అయితే ఈ రెండు పార్ట్స్ రేషియో ఈక్వల్ మాట. దాన్నే థేల్స్ థీరం అంటారు. బేసిక్ ప్రపోర్షనాలిటీ 10th క్లాస్లో కంపల్సరీగా వస్తుందని చదివించేస్తారండి మీ చేత ఆ థీరం మాట. సో ఈ లైన్ దీనికి ప్యారలల్ అయితే ఈ రెండు పార్ట్స్ రేషియో సేమ్గా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి XA వాల్యూ 2 అని ఇచ్చారు, AZ వాల్యూ 6 అని ఇచ్చారు. AZ అంటే ఈ పార్ట్ అండి. తర్వాత ఇంకేమి ఇచ్చారు, XB 3 అని ఇచ్చారు, BY కనుక్కోమన్నాడు. ఇది X అంటే ఏంటి 3/x = 2/6. సో 2 1s 2 3s క్రాస్ మల్టిప్లికేషన్. X ఈక్వల్ ఎంత అయిందండి 9. అంటే ఈ ప్లేస్లో మనకి 9 ఉండాలి. ఆప్షన్ సి అనేది ఆన్సర్. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం చాలా ఇంపార్టెంట్ ప్లేన్ జామెట్రీ క్వశ్చన్స్కి. ఖచ్చితంగా ఆ థీరం అయితే నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 50 టర్మ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ AP. సో అక్కడ ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చారు. ఫస్ట్ 50 టర్మ్స్కి సమ్ కావాలంట. ఇవి 50 టర్మ్స్కి సమ్ కావాలండి. ఎప్పుడైనా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ ది n టర్మ్స్ కాలిక్యులేట్ చేయాలి అంటే n/2 × 2a + n - 1 × d. ఇది ఫార్ములా అండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో నెంబర్స్ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ ది టర్మ్స్కి ఈ ఫార్ములాని వాడతారు. మరి n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఎన్ని టర్మ్స్ ఉన్నాయన్నాడండి 50/2. ఏ అంటే 375. ఫస్ట్ టర్మ్నే ఏ అంటారండి. 2 × 375 ప్లస్ n - 1. n అంటే 50, 50 - 1 అంటే 49. D అంటే కామన్ డిఫరెన్స్. చూడండి ఇది మైనస్ ఇది మాట. అంటే దీన్ని T2 అంటారు, దీన్ని T1 అంటారు. కామన్ డిఫరెన్స్ అంటే T2 - T1 అంటే ఇది మైనస్ ఇది మాట. అంటే ఎంత అవుతుందండి, సో 345 అంటే -30 అవుతుందండి కామన్ డిఫరెన్స్. సో కామన్ డిఫరెన్స్ -30. దీన్ని సింప్లిఫై చేయాలి. చూడండి ముందు ఈ రెండు మల్టిప్లై చేయండి, ఇదే పెద్ద నెంబర్ వస్తుంది. సో 149 × 3 అంటే 147, 1470. ఇది మైనస్ సైన్. ఇది ఈ రెండు మల్టిప్లై చేశారనుకోండి 750 వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మైనస్ చేయండి 2 720 అంటే -720 అండి. సో ఇప్పుడు 50/2 × -720. సో 2 టేబుల్ అండి. 2 360s 36 5s 180 అంటే -180 పక్కన ఇంకో 2 జీరోలు అంటే 18,000 -18,000 అండి. ఆప్షన్ సి. అంటే మనకు మైనస్ వస్తుందనే విషయం అర్థమైతే సి పెట్టివచ్చు డైరెక్ట్గా. ఇంకా మిగతా ఎందుకంటే ఒక దగ్గరే మైనస్ సైన్ ఉందండి, ఇంకెక్కడా లేదు. సో సిని ఆన్సర్ కింద పెట్టచ్చు. నెక్స్ట్ వన్. సో ద మంత్లీ ఇన్కమ్స్ ఆఫ్ 2 ఫ్రెండ్స్ కిరణ్ అండ్ మహేష్ ఆర్ ఇన్ ది రేషియో 5:8. కిరణ్ది మహేష్ది మంత్లీ ఇన్కమ్స్ రేషియో ఇచ్చారు 5:8. అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ సేవ్ 72,000 ఎవ్రీ మంత్. ఇద్దరు కూడా పర్ మంత్కి 72,000 సేవ్ చేస్తున్నారు. ఇఫ్ ద రేషియో ఆఫ్ దేర్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఈస్ 2:4. వాళ్ళు ఖర్చు పెట్టే ఇన్కమ్ అమౌంట్ రేషియో 2:4 అంట. అంటే ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు పెట్టేదండి, ఇన్కమ్ అంటే మనకు వచ్చేది. ఇన్కమ్లో ఎక్స్పెండిచర్ తీస్తే దాన్ని సేవింగ్స్ అంటారు. సో వీళ్ళకి వస్తున్న దానికంటే ఖర్చు పెడుతుంది తక్కువ, అందుకే సేవింగ్స్ వచ్చాయి. సేవింగ్స్ ఎంత వచ్చింది ఒక్కొక్కరికి 72,000. సో ఫైండ్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ కిరణ్. సో మనకి ఇచ్చింది కిరణ్కి మహేష్కి ఇన్కమ్స్ రేషియో ఎంత ఇచ్చారండి 5:8. ఇది ఇలా రాయండి. అలాగే ఎక్స్పెండిచర్స్ రేషియో కూడా ఇచ్చారండి 2:4. సో అయితే సేవింగ్ అంటే ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి డిఫరెన్స్. చూడండి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, కానీ ఇద్దరు ఈక్వల్గా సేవ్ చేస్తున్నారు. అయితే రేషియోస్లో ఎప్పుడు ఈక్వల్గా రావాలని లేదు, కానీ రప్పించవచ్చు. ఎలాగా
చూడండి ఎప్పుడైనా ఇక్కడ 3 ఇక్కడ 4 ఉంది, కానీ ఈక్వల్గా రావాలన్నమాట మన కాన్సెప్ట్ ప్రకారం, ఎందుకంటే ఇద్దరు ఒకలాగే సేవ్ చేస్తున్నారు కాబట్టి. సో మనం ఈక్వల్గా వచ్చేలా రేషియోస్ రాయొచ్చు. ఎలా రాస్తారంటే చూడండి, ఇక్కడ మనకి ఈ రెండింటికి డిఫరెన్స్ 2 ఉంది, ఈ రెండింటికి డిఫరెన్స్ 3 ఉంది. కాబట్టి ఈ 2తో దీన్ని మల్టిప్లై చేయండి, అప్పుడు 10, 16. ఈ 3తో దీన్ని మల్టిప్లై చేయండి, చేస్తే 6, 12. ఇప్పుడు చూడండి ఇక్కడ డిఫరెన్స్ 4 సేవ్ చేస్తున్నట్లు, ఇక్కడ కూడా 4. ఆ 4 అనేది సేవింగ్స్ అండి. మరి ఆ సేవింగ్స్ నెంబర్ ఇచ్చారు కదా, 4x అంటే 72,000, మరి x అంటే 4 18s అండి, 18,000. ఇప్పుడు ఎవరిది కావాలన్నారు వాళ్ళు, మంత్లీ ఇన్కమ్ ఆఫ్ కిరణ్. సో మంత్లీ ఇన్కమ్ ఆఫ్ కిరణ్ అంటే ఇదే కదా, మార్జిన్ రేషియో వాడాలంటే ఫస్ట్ది వాడకూడదు, మనం ఏదైతే రేషియోని మార్చుకొని తీసుకున్నామో అదే వాడాలి. సో మంత్లీ ఇన్కమ్ ఆఫ్ కిరణ్ యొక్క మంత్లీ ఇన్కమ్ అండి, అంటే దీనికి ఇంటూ 10 చేయాలి. ఇంటూ 10 చేస్తే ఎంత అవుతుందండి, 1,80,000. అంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ 2 ఎలోస్, ఇది ఒకటండి. ఇది కూడా ప్రీవియస్గా అడిగింది చాలా తక్కువ కేసెస్ అండి. ఓకే, స్టాండర్డ్ ఎగ్జామ్స్లో అడిగేవారు తప్ప రెగ్యులర్గా ఇలాంటి ఎగ్జామ్స్లో అడిగేవారు కాదు, కానీ చాలా ఇంపార్టెంట్ మోడల్. ఈ మోడల్ కూడా మనకి ఫర్దర్గా రిపీట్ అయ్యే మోడల్ అండి, కాబట్టి ఇలాంటివి బాగా నేర్చుకోవాలి. సో 2 ఎలోస్ ఆఫ్ గోల్డ్ అండ్ కాపర్ ఆర్ మిక్స్డ్ ఇన్ ది రేషియో 2:3. సో మనం 2 ఎలోస్ ఉన్నాయంట, గోల్డ్ కాపర్ మిక్స్ అయినటువంటి ఎలోలు ఉన్నాయి. 2 రకాల ఎలోస్ తీసుకున్నారు, ఫస్ట్ నుంచి 2 పార్ట్స్, రెండో దాని నుంచి 3 పార్ట్స్ మిక్స్ చేస్తున్నారంట. సో ఫస్ట్ ఎలో ఉంది కదండి, అందులో ఫస్ట్ ఎలోలో గోల్డ్ కాపర్ రేషియో ఇచ్చారు, ఎంత ఉంది, 4:1. ద సెకండ్ ఎలో ఇన్ ది రేషియో 1:4. ఇది సెకండ్ ఎలో అండి, ఇది 1:4 రేషియోలో ఉంది. చూడండి ఇది ఫస్ట్ ఎలో మాట, అంటే గోల్డ్ కాపర్ మిక్స్డ్ మాట. ఇది 4:1 రేషియో, ఇది 1:4. ఈ రెండు కలుపుతున్నారు. ఎలా కలుపుతున్నారు, దీంట్లోంచి 2 పార్ట్స్, దీంట్లోంచి 3 పార్ట్స్ తీసుకొని కలుపుతున్నారండి. దీంట్లో 2 పార్ట్స్ అంటే ఇందులో 2 కేజీలు తీసుకుంటే ఇందులో 3 కేజీలు తీసుకొని కలుపుతున్నారు అని చెప్తున్నాడు వాడు. సో ఈ మిక్సర్ అంటే ఈ మెటల్ నుంచి 2 కేజీలు, ఈ మెటల్ నుంచి 3 కేజీలు తీసుకొని కలిపితే అప్పుడు కూడా గోల్డ్ కాపరే కదా వస్తుంది, దాని గోల్డ్ కాపర్ రేషియో అడుగుతున్నాడు వాడు. అంటే న్యూగా వచ్చిన మిక్సర్ ఉంటుంది కదా, ఈ 2 ఎలోలు కలిపే కొత్త మిక్సర్ వస్తుంది కదా, అందులో గోల్డ్ కాపర్ రేషియో కావాలి. ఇలాంటివి చేసేటప్పుడు అండి మీరు ఒకటే లాజికల్గానే వెళ్ళాలి. ఈ 2 కలిపితే 5, ఈ 2 కలిపిన 5, టోటల్ ఈక్వల్గా ఉండాలి ఫస్ట్. ఒకవేళ ఈక్వల్ లేకపోతే మీరు టోటల్ ఈక్వల్ చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ ఈక్వల్గా ఉంది కాబట్టి నేను చేయవలసిన అవసరం లేదు. సో టోటల్ ఈక్వల్ కాబట్టి ఏ రేషియోలో అడిగారో ఆ నెంబర్ తోటి మల్టిప్లై చేయాలండి. 2తో దీన్ని మల్టిప్లై చేయండి, 8, 2. దీన్ని 3తో చేయండి, 3, 12. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది గోల్డే కదా, ఈ 2 కలిపియండి, ఇది గోల్డ్, ఈ 2 కలిపితే కాపర్. అంటే న్యూ మిక్సర్లో గోల్డ్ కాపర్ రేషియో ఎంత అండి, 11:14. ఆప్షన్ ఏ ఆన్సర్ అండి. సింపుల్గా ఇలా తేల్చేయచ్చు. కానీ ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అయితే మాత్రం కమింగ్ డేస్లో వస్తాయి. సో దానికి ప్రిపేర్డ్గా ఉండండి. నెక్స్ట్ వన్, ఏ పర్సన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 10%. ముందు ఒక 10% లాస్కి అమ్మాడంట. హ్యాడ్ హీ సోల్డ్ ఇట్ ఫర్ 150 మోర్. ఒకవేళ అక్కడ అమ్మిన రేటు మీద ఒక 150 ఎక్కువ చేసి అమ్మితే ఏమంటున్నాడు, హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ 20%. ఒకవేళ అలాగ అమ్మితే 20% ప్రాఫిట్ వస్తుందంట. ఇది కూడా ప్రీవియస్గా చేసిన క్వశ్చన్స్ లాంటివే, కానీ చిన్న ట్విస్ట్ మాట, కొంచెం డిఫరెంట్గా అడిగాడు అంతే. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ అని అడిగాడు. కాస్ట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఏం చేద్దామంటే కాస్ట్ ప్రైస్ 100 అని తీసుకుందామండి. ఫస్ట్ 10% లాస్కి అమ్మాడు, అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత, 90. ఇప్పుడు వాడు చెప్తున్న పాయింట్ ఏంటంటే ఈ రేటు మీద 150 ఎక్కువ పెట్టి అమ్మాడంట. కానీ డైరెక్ట్గా 150 ఇక్కడ కలపకూడదు, ఎందుకంటే మనం ఎజ్యూమ్ చేస్తున్న నెంబర్స్ అవి. అలాగ అమ్మితే వాడికి ఎంత ప్రాఫిట్ అండి, 20% ప్రాఫిట్ వచ్చిందంట. అంటే 100/20 అంటే 120 రూపీస్ వచ్చిందని అర్థం. ఎందుకంటే 20% దీనికి కలిపి చూడాలన్నమాట మీరు 20% ప్రాఫిట్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది, 30 పెరిగింది, అంటే మనం అనుకున్న నెంబర్లకి. కానీ ఒరిజినల్గా పెంచుతుంది ఎంత, 150. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటండి, 30x అంటే 150. మనకి అంటే మనం అనుకున్న నెంబర్లో 30 పెరిగింది, కానీ ఒరిజినల్గా వాడు పెంచుతున్నది 150. అంటే 30x అంటే 150, మరి x అంటే ఎంత అవుతుందండి, 5. సో మనకేమడిగాడు, కాస్ట్ ప్రైస్ అడిగాడు. 100x కావాలి, 100 × 5 అంటే ఎంత అండి, 500. సో ఆన్సర్ బి అనేది మన ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 14 persons ఈజ్ 13 years. 14 persons యావరేజ్ 13 years అండి. ఇఫ్ ద ఏజ్ ఆఫ్ 15th person ఈజ్ యాడెడ్, ఇంకొక పర్సన్ యాడ్ చేశారంట. యాడ్ చేస్తే దెన్ ద యావరేజ్ రిమైన్స్ సేమ్. మళ్ళీ యావరేజ్ అలాగే ఉందంట, మారలేదు. ఓకే, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ది 15th person? ఇది వాడికి వచ్చినండి. చూడండి 14 personsకి యావరేజ్ 13, ఇంకొక పర్సన్ యాడ్ అయ్యారు కానీ యావరేజ్ మారలేదండి. ఆ పర్సన్ యొక్క ఏజ్ ఎంత, ఎప్పుడైనా మారలేదంటే ఇంతకుముందు ఎంత యావరేజ్ ఉందో అంత ఏజ్ ఉన్నోడు యాడ్ అయ్యాడని అర్థం అండి. అది మీకు అర్థమైతే డైరెక్ట్గా రాసేయచ్చు, లేదు అంటే మనం ఏం చేయాలి, ఈ 2 ప్రొడక్ట్ చేయండి. 15% సమ్ వస్తుంది, ఎందుకంటే ఇది నెంబర్, ఇది యావరేజ్ కదా. సమ్ కావాలంటే నెంబర్ ఇంటూ యావరేజ్. ఈ 2 మల్టిప్లై చేస్తే 195. తర్వాత ఈ 2 మల్టిప్లై చేయండి, 14 నెంబర్ సమ్ వస్తుంది, అది
182. డిఫరెన్స్ ఎంత అండి? 13. చూడండి ఏం మారలేదు కదా. ఇవి మనం ఎలా చేస్తాం అంటే ఇక్కడ యావరేజ్ ఏం పెరగలేదు, యావరేజ్ సేమ్గా ఉందంటే సేమ్ అంటే యావరేజ్ ఎంత ఉందో అంత ఏజ్ ఉన్న పర్సన్ని యాడ్ చేసామని అర్థం. ఒకవేళ ఈ యావరేజ్ కంటే ఎక్కువ ఉన్న పర్సన్ని అంటే ఎక్కువ ఏజ్ ఉన్న పర్సన్ని యాడ్ చేశారనుకోండి ఈ యావరేజ్ పెరుగుతుంది. ఈ యావరేజ్ కంటే తక్కువ ఏజ్ ఉన్న పర్సన్ని యాడ్ చేశారనుకోండి ఈ యావరేజ్ తగ్గుతుంది. సో ఆ పాయింట్ బట్టి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఓకే, ఇక్కడైతే 13 ఆప్షన్ సి ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ వాటర్ పైప్ సప్లైస్ వాటర్ ఎట్ ఏ కాన్స్టెంట్ రేట్. ఒక వాటర్ పైప్ అంట వాటర్ని ఒక కాన్స్టెంట్ రేట్లో సప్లై చేస్తుంది. ఇన్ 4.5 minutes ఇట్ ఫిల్స్ 2 liters. సో 4.5 minutesలో ఇన్ని లీటర్స్ని ఫిల్ చేస్తుంది. 2 అంటే ఎంత అండి? 9/4 లీటర్స్ని ఫిల్ చేయడానికి 4.5 minutes పడుతుందండి దానికి. మరి 1 లీటర్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే 4.5 by 9/4 ఈ 4 పైకి వేసేయండి. అంటే 45/10 ఇంటూ 4/9 ఇలా రాశాను. 4.5 నేను 45/10 అని రాశాను. 9 5s 5 2s 2 2s అంటే 2 minutes పడుతుందండి. అంటే 1 లీటర్కి 2 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్, ఎట్ దిస్ రేట్ హౌ మచ్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ 5.625 లీటర్స్. ఇన్ని లీటర్స్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మరి 1 లీటర్కి 2 minutes అంటే 5.625 లీటర్స్కి ఎంత టైం పడుతుంది అంటే ఇంటూ 2 చేయండి. చేస్తే ఏమవుతుంది? 5 0 12 11.25 minutes పడుతుందండి. ఎంత టైం పడుతుంది? 11.25. జస్ట్ మల్టిప్లై చేస్తానండి. 1 లీటర్కి 2 minutes, ఇన్ని లీటర్స్కి ఎంత అంటే ఇంటూ 2 యూనిటరీ మెథడ్ మాట చేస్తే 11.25 minutes అంటే ఆప్షన్ బి ఆన్సర్. నెక్స్ట్ వన్, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 25 students ఆఫ్ ఎ స్కూల్ ఈజ్ 57. చూడండి 25 స్టూడెంట్స్లో యొక్క యావరేజ్ 57 అంటండి. వెయిట్, యావరేజ్ వెయిట్ అంటే స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్ 57 kgs. ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద టీచర్ ఈజ్ ఇంక్లూడెడ్ అంటే ఇంకో పర్సన్ పెరిగారు అని అర్థం. అంటే 26 మంది అవుతారు టీచర్ని కూడా యాడ్ చేస్తే. ద యావరేజ్ వెయిట్ ఇంక్రీజెస్ బై 0.8. యావరేజ్ 0.8 పెరిగిందంటే 57.8 అయింది. ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ది టీచర్. యాక్చువల్గా ఏం చేయాలి? ఈ రెండు ప్రొడక్ట్ చేయాలి, ఈ రెండు ప్రొడక్ట్ చేయాలి. దీన్ని ఏ దీన్ని బి అనుకుంటే ఏ మైనస్ బినే టీచర్ ఏజ్ అంటారండి. కానీ అంత కాలిక్యులేషన్ 57.8 ఇంటూ 26 25 ఇంటూ 57 అంటే పెద్దది అయిపోద్దండి. సో సింపుల్గా ఎలాగ ఆలోచించాలంటే చూడండి, యావరేజ్ పెరిగింది కదా, మీకు యావరేజ్ పెరిగిందంటే మనకి ఇక్కడ ఎవడైతే పర్సన్ యాడ్ చేస్తున్నామో అతని యొక్క ఏజ్ ఈ యావరేజ్ కంటే ఎక్కువ ఉంటుంది. యాడ్ చేస్తున్న పర్సన్ యొక్క వెయిట్ ఈ 57 కంటే ఎక్కువ ఉండాలి. అన్నీ ఎక్కువే ఉన్నాయండి. సో ఇక్కడ ఎంత పెరిగింది? యావరేజ్ 0.8 పెరిగింది. ఎంతమంది మీద పెరుగుతుందండి? ఇది యావరేజ్ 26 మంది టీచర్తో కలిపి, అందుకని ఇంటూ 26 చేయండి. సో 8 6 48 8 2 16 + 4 అంటే 208. పాయింట్ ఉండాలి 20.8 అంటే ఈ యావరేజ్ మీద ఈ సమ్ పెరుగుతుంది అన్నమాట. దాన్నే టీచర్ వెయిట్ అంటారు. అది ఒక చిన్న షార్ట్ కట్ లాంటిదండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 57కి ఇక్కడ ఎంత పెరిగిందో ఆ టోటల్ పీపుల్తో మల్టిప్లై చేయండి. దాన్ని ఈ 57కి యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే దాన్నే టీచర్ వెయిట్ అంటారు. 77.8 అంటే ఆప్షన్ డి. లేదు అంటే ఈ ప్రోడక్ట్కి డిఫరెన్స్ చేసినా మీకు ఆ 77.8 వస్తుంది. సో ఇలా సాల్వ్ చేసుకోవడం మంచిది మాట మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి. నెక్స్ట్ వన్, ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఏ లైట్ హౌస్. ఒక లైట్ హౌస్ ఉందండి. ఆ టాప్ 100 meters హైట్ ఉన్నటువంటి ఒక లైట్ హౌస్ ఉంది. ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ది బోట్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, పైనుంచి కిందకు చూడడం. ఎలివేషన్ అంటే కింద నుంచి పైకి చూడడం. ఓకే, సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ పైనుంచి కిందకు చూస్తున్నారు. ఓకే, ఇలా చూస్తున్నారంట. ఈ పైనుంచి కిందకు చూస్తున్నప్పుడు డిప్రెషన్ అంటే ఇక్కడ వస్తుందండి యాంగిల్. అయితే మనకు ఆల్టర్నేట్ యాంగిల్స్ కాన్సెప్ట్ బట్టి ఇక్కడ ఉన్న యాంగిల్ ఇక్కడ కూడా వస్తుంది, అందుకని ఇక్కడే వాడేసుకుంటాం మనం. సో వాడు అడుగుతుంది ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ది బోట్ ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ది లైట్ హౌస్. సో ఇక్కడ నుంచి ఇక్కడ బోట్ ఉంది, ఈ డిస్టెన్స్ కాలిక్యులేట్ చేయమంటున్నారు. ఇప్పుడు ఈ రెండింటికి మనకి రిజల్ట్ కావాలి, ఎక్స్ కావాలండి. ఈ రెండు ఉన్నాయి, యాంగిల్ ఉంది అంటే tan 30 degrees వాడదాం. tan 30 degrees అంటే ఆపోజిట్ 100 adjacent x. tan 30 degrees అంటే 1/√3 అండి. 100/x. x ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్లో 100√3. √3 వాల్యూ అండి 1.732 ఇంటూ 100. 100తో మల్టిప్లై చేస్తే 2 digits మూవ్ అవుతుంది. 173.2 ఆన్సర్ అండి. సో ఆప్షన్ బి. మీరు √3 వాల్యూ √2 వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, చేతాన్ ట్రావెల్స్ ఫ్రమ్ సిటీ ఏ టు బి. ఏ నుంచి బికి ట్రావెల్ చేస్తున్నాడు. ఇఫ్ చేతాన్ డ్రైవ్స్ హీస్ కార్ ఎట్ 3/5 ఆఫ్ హీస్ నార్మల్ స్పీడ్. అంటే ఎప్పుడు వెళ్ళే స్పీడ్లో 3/5 స్పీడ్తో ట్రావెల్ చేస్తే దెన్ హీ రీచెస్ సిటీ బి
ఇన్ 52 minutes లేట్ అంట. ఒకవేళ ఎప్పుడు వెళ్ళే స్పీడ్ కంటే 3/5 అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అండి. ప్రాపర్ ఫ్రాక్షన్తో ఎప్పుడైనా ఒక నెంబర్ని మల్టిప్లై చేస్తే వాల్యూ తగ్గిపోద్ది, అంటే స్పీడ్ తగ్గిపోద్ది. మరి స్పీడ్ తగ్గితే లేట్ అవుతాడు కదా, ఎంత లేట్ అయ్యాడు? 52 minutes లేట్ అయ్యాడు. ఫైండ్ ద టైమ్ దట్ చేతన్ వుడ్ హ్యావ్ టేకెన్ టు ట్రావెల్ ఫ్రమ్ సిటీ ఏ టు బి ఇఫ్ హీ డ్రోవ్ ఎట్ హీస్ నార్మల్ స్పీడ్. ఒకవేళ ఎప్పుడు వెళ్ళే స్పీడ్లోనే వెళ్తే ఎంత టైంలో అతను రీచ్ అవ్వగలడు ఆ ఏ నుంచి బీకి. అయితే ఇక్కడ మనకి ఏమన్నాడంటే 3/5 ఆఫ్ ది స్పీడ్తో వెళ్తే 52 minutes లేట్ అని ఇచ్చారండి. ఎప్పుడైనా మీకు ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇస్తే లేట్ అని ఇస్తారు, ఇంప్రాపర్ ఇస్తే ఎర్లీ అని ఇస్తారండి. సో సింపుల్గా ఆ యాక్చువల్ టైం కావాలంటే ఇక్కడ ఉన్న న్యూమరేటరు, ఇక్కడ ఇచ్చిన లేట్ టైము, ఈ రెండింటికి డిఫరెన్స్ కింద రాయాలండి. ఇదే యాక్చువల్ టైం అన్నమాట. డైరెక్ట్ షార్ట్ కట్ అండి, ఇది చాలా రిపీటెడ్గా వచ్చింది ఇది. సో 226 26 into 3 అంటే ఎంత అండి? 78. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్ అండి. ఇదే యాక్చువల్ టైం. ఎప్పుడు ఈ ప్రాబ్లం చాలా రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్ అండి. మీరు ఒకటేనండి, ఎప్పుడైనా కూడా మనం ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే ఖచ్చితంగా లాస్ట్ 3 years పేపర్స్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్తే చాలా ఈజీ అయిపోద్దండి ఎగ్జామ్. అసలు మీకు కష్టం అనిపించదు. ఎందుకంటే ఒకటండి, కొన్ని కాంప్లికేటెడ్ క్వశ్చన్లు కొత్త పడతాయి, అవి వదిలేసినా మిగతా రాయగలిగితే చాలండి. 30లో మీరు 30 రాసేయచ్చు. కానీ ఒకవేళ వరస్ట్ కేసు అనుకుందామండి 25 రాయగలిగితే చాలు కదా, మనకి మంచి రిజల్ట్ వచ్చేస్తుందండి. మీరు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వకండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. లాస్ట్ 3 years పేపర్సే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం 26లో ఎగ్జామ్ రాస్తున్నామంటే ఆల్రెడీ 26లో అవుతున్న ఎగ్జామ్ పేపర్స్, 25లో అయిన పేపర్స్, 24లో అయిన పేపర్స్, ఈ 3 పేపర్లు మీరు సాల్వ్ చేస్తే ఆ కాన్సెప్ట్స్ జస్ట్ ఆ బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకొని ఈ 3 పేపర్లు సాల్వ్ చేస్తే మనకి ఇమీడియట్గా జాబ్ వస్తుందండి. అస్సలు మీరు వర్రీ అవ్వాల్సిన అవసరమే ఉండదు. జస్ట్ అండి ఆ ప్రాక్టీస్ చాలండి, కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. కాంపిటేటివ్ కల్లా కావాల్సింది ఓపిక్గా కూర్చొని ప్రాక్టీస్ చేయడం అండి. ఎవరికైతే ఓపిక ఉందో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం అనేది వరిస్తుంది. ఓకే, నెక్స్ట్. ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈ 61.5 meters. ట్రయాంగిల్ ఏరియా ఇచ్చారు, వన్ ఆఫ్ ఇట్ ది సైడ్ ఈస్ 12.3 meters. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ డ్రాప్డ్ ఆన్ దట్ సైడ్ ఫ్రమ్ ది ఆపోజిట్ వెర్టెక్స్. ట్రయాంగిల్ ఏరియా ఇచ్చారండి 61.5, ఒక సైడ్ ఇచ్చారు 12.3 అంట. అయితే వెర్టెక్స్ నుంచి సైడ్ మీదకి ఒక పెర్పెండిక్యులర్ ఇలా డ్రాప్ చేశారంట. సో దీన్ని హైట్ అంటారు, అది కాలిక్యులేట్ చేయమంటున్నాడండి. సో ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ డ్రాప్డ్ ఆన్ దట్ సైడ్ ఫ్రమ్ ది ఆపోజిట్ వెర్టెక్స్. ఇది ఆపోజిట్, ఈ ట్రయాంగిల్ ఏరియా ఉంది. మరి ఏరియాకి ఫార్ములా ఏంటి? ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మరి ఏరియా వాల్యూ తెలుసు కదండి, ఎంత ఇచ్చారు? 61.5 ఈక్వల్ టు 1/2 ఇంటూ 12.3 ఇంటూ హెచ్. చూడండి 12.3 5 times అండి. మరి హెచ్ కావాలంటే 2 ఇటు వెళ్తుందండి. 5 into 2 అంటే ఎంత అవుద్ది? హైట్ 10 centimeters. సో హైట్ అనేది అంటే ఇక్కడ డ్రాప్ చేసినటువంటి పెర్పెండిక్యులర్ ఏదైతే ఉందో అది 10. సో మీటర్స్ కాబట్టి మీటర్స్ అండి, 10 meters అంటే అయిపోయింది. ఇక్కడ చూడండి 2x మైనస్ 1/2x ఈక్వల్ టు 10/3 అని ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి x² ప్లస్ 1/16x² వాల్యూ కాలిక్యులేట్ చేయాలి. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయవలసినది అండి. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే మనకి ఇచ్చింది 2x మైనస్ 1/2x ఈక్వల్ టు 10/3 కదా. సో ఇప్పుడు ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 2 కామన్ తీసేద్దామండి. ఇందులో 2 కామన్ తీస్తే x మైనస్ 1/4x వస్తుంది. ఇక్కడ 10/3 ఉంటుంది. ఈ 2తో క్యాన్సిల్ చేసేద్దాం, 2 5s. ఇప్పుడు రెండు వైపులా స్క్వేర్లు చేద్దామండి. స్క్వేర్ చేస్తే ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేశారనుకోండి, a² ప్లస్ b² అంటే 1/16x² మైనస్ 2 ఇంటూ a అంటే x, b అంటే 1/4x, అవతల కూడా స్క్వేర్ చేస్తే 25/9. సో ఇప్పుడు మనకి x² ఇక్కడ x ఎలిమినేట్ అయిపోద్దండి. 2 1s 2 2s అంటే -1/2 ఇది, అది అవతల తీసుకెళ్ళిపోదామండి. మనకి ఇదే కదా కావాల్సిన వాల్యూ. సో 25/9 ప్లస్ 1/2. సో ఈ రెండింటికి ఎల్సిఎం 18, 2 ఇంటూ 25 50 ప్లస్ 9 అండి, అంటే 59/18 ఆన్సర్ అండి. చూడండి సింపుల్గా వచ్చింది. అంటే మనకి ఈ రిజల్ట్ కావాలంటే ఏం చేయాలనేది ముందు ఆలోచించాలి, అప్పుడు మీరు ఆ ప్రాపర్ ప్లానింగ్ అనేది అడ్జస్ట్ అవుతుందండి. 59/18 ఆప్షన్ బి ఆన్సర్. నెక్స్ట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది మనం చాలా రిపీటెడ్గా మన మోడల్స్లో చెప్పుకుంటూ ఉంటామండి. మీరు జనరల్గా అండి నేను ఏవైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం వీడియోస్ చేశానో ఆ ప్లేలిస్ట్లో ఉన్న అన్ని వీడియోస్ కానీ మీరు చూస్తే మ్యాక్సిమం గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్సే కాదు, ఎస్ఎస్సి రిలేటెడ్ ఎగ్జామ్స్ కూడా మీరు బాగా రాయడానికి ఆ క్వశ్చన్స్ అన్నీ హెల్ప్ చేస్తాయండి. సో ఓపిక్గా చూడాలి, మరి మీరు ఓపిక్గా చూసి ఆ కాన్సెప్ట్స్ని నేర్చుకోవాలి. సో ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 1,60,000 for 2 years at 10% per annum
వెన్ కాంపౌండెడ్ సెమీ యాన్యువల్లీ. సో ఈ అమౌంట్ మీద 2 ఇయర్స్కి 10% చొప్పున సెమీ యాన్యువల్లీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సెమీ యాన్యువల్ అంటే 6 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి 2 ఇయర్స్ అన్నారు. సెమీ యాన్యువల్ అంటే ఏమవుతుందో తెలుసా, 6 మంత్స్కి ఒకసారి కాబట్టి మనకి మొత్తం 4 టైమ్స్ చేయాలండి, 4 సార్లు చేయాలి. ఎందుకంటే 6 మంత్స్కి ఒకసారి కదా, ఒక ఇయర్లో 2 టైమ్స్, మళ్ళీ ఇంకొక ఇయర్లో 2 టైమ్స్, టోటల్గా 4 టైమ్స్ చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇయర్కి 10% ఇచ్చారు, మరి హాఫ్ ఇయర్ అంటే 5% వాడాలి. ఈ 2 వాడాలి. అంటే 4 సార్లు అంటే నేను ఎప్పుడు నా మెథడ్ అండి ఇది. సో నేను ఎలా ఆలోచిస్తానంటే ఇప్పుడు కూడా 11 పవర్ ఆఫ్ 4 14641 అనేది తీసుకోవాలి. ఇది తీసుకొని ఇక్కడ 1,60,000 రాయండి. దీనికి 5%. చూడండి దీనికి 10% అంటే 16,000, అందులో సగాన్ని 5% అంటారు 8,000. మళ్ళీ దీనిలో 10% అంటే 800, అందులో సగాన్ని 5% అంటారు. దీనిలో 10% 40, అందులో సగాన్ని 5% అంటారు. దీనిలో 10% to 5% అంటే 1 అండి. సో ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే నేనేం చెప్తానంటే ఫస్ట్ వదిలేయండి, మిగతావన్నీ మల్టిప్లై చేసి కలిపేయాలండి. అంటే ఖచ్చితంగా ఈ 2 మల్టిప్లై చేస్తే 32,000, ఈ 2 మల్టిప్లై చేస్తే 2,400, ఈ 2 మల్టిప్లై చేస్తే 80, లాస్ట్లో 1. చివరిలో 1 వచ్చిన ఆప్షన్ ఒకటే ఉందండి, ఆప్షన్ బి. మీరు అన్నీ కలిపినా అదే నెంబర్ వస్తుంది. సో అదే ఆన్సర్ పెట్టేయచ్చండి. నెక్స్ట్ వన్ సింప్లిఫికేషన్. చెప్పాను కదా సింప్లిఫికేషన్స్ కావాల్సింది ఎక్స్పోనెంట్స్, ఆల్జీబ్రా ఫార్ములాస్. నెక్స్ట్ ఫ్రాక్షన్స్, డెసిమల్స్ బాగా క్యాలిక్యులేట్ చేయడం రావాలి, అప్పుడే మనం సింప్లిఫికేషన్స్ బాగా చేయగలం. చూడండి ఇది a² - b² ఫామ్లో ఉందండి. a - b ఇంటూ a+b ఫామ్లో రాయాలి. ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇలా రాయాలండి, అంతేగాని అట్లా స్క్వేర్ చేసి సింప్లిఫై చేసి రాసేయకూడదండి. ఇది కూడా a² - b² ఉంది కదా, a - b ఇంటూ a+b ఫామ్లో రాయాలి. సో ఇలా రాసుకోవాలి. ఇలా రాసి ఇంటూ 7/2 రాయండి. సో ఇందులోంచి ఇది మైనస్ చేసాం అనుకోండి 0.5 అనేది వస్తుందండి ఈ నెంబర్లో. అంటే ఇది ₹25 ఇది 75 పైసలు తీసేయండి, 50 పైసలు మిగులుతుంది. నెక్స్ట్ ఈ 2 కలిపితే 2 రూపీస్ అవుతుందండి. 2 ఎందుకంటే ₹25కి 75 పైసలు కలిపాం, 2 రూపీస్. నెక్స్ట్ ఇందులోంచి ఇది మైనస్ చేస్తే 1 రూపీ ఉంటుందండి. ఈ 2 యాడ్ చేస్తే 2.25 1.2.5 వస్తుందండి. సో ఇది మనకి ఇక్కడ 3.5 వస్తుందండి. 2 + 1 3.5 వస్తుంది. చూడండి ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిటే, ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిటే. ఎప్పుడైనా పైన కిందన పాయింట్ తర్వాత సేమ్ డిజిట్స్ ఉంటే పాయింట్ తీసేయచ్చు. అంటే 5 × 2 × 7, కిందన 35 × 2, 7 5 35, 2 క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా 1 ఆన్సర్ అండి. సో సింప్లిఫికేషన్స్ని అలా ఆలోచిస్తేనే చేయగలం, క్యాలిక్యులేట్ చేసి మల్టిప్లై చేసేస్తే పని అవ్వదండి. నెక్స్ట్ వన్ ద రేషియో ఆఫ్ ది ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి. ఏబి యొక్క ప్రెజెంట్ ఏజెస్ రేషియో ఇచ్చారు 7:3. ఓకే, ద రేషియో ఆఫ్ ఏస్ ఏజ్ 4 years ago, బీస్ ఏజ్ 4 years hence. అంటే ఏ యొక్క ఏజ్ 4 years ముందు, బి యొక్క ఏజ్ 4 years తర్వాత రేషియో కడితే 2:1 వచ్చిందంట. ద డిఫరెన్స్ బిట్వీన్ ఏజ్ 4 years hence, బీస్ ఏజ్ 4 years ago. ఖచ్చితంగా ఏబి ఏజ్లు తెలిస్తేనే ఆన్సర్ చెప్పగలమంటే. చూడండి ఏబి యొక్క ప్రెజెంట్ ఏజెస్ రేషియో 7:3 అన్నారు కదా. సో మనం ఏమని రాయాలి, 7x 3x అని తీసుకోండి. తర్వాత ఏమన్నాడు, ద రేషియో ఆఫ్ ఏ ఏజ్ 4 years ago, అంటే ఇది 4 years ago అంటే -4 చేయాలి. బీస్ ఏజ్ 4 years hence అంటే ఇది 4 కలపాలి. హెన్స్ అంటే కలపాలి, ఎగో అంటే మైనస్ చేయాలి. అప్పుడు ఏ రేషియో కట్టమన్నాడు. కడితే 2:1 వచ్చిందంటే 2/1. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి x తీసుకొద్దామండి. సో 7x - 4 2తో మల్టిప్లై చేస్తే 6x + 8. దీన్ని ఇటు తీసుకెళ్ళండి. x = 12. x12 అంటే ఏ ఏజ్ 7 12s అండి 84 ప్రజెంట్ ఏజ్. బి ప్రజెంట్ ఏజ్ 3x 3 12s 36. కానీ వాడు ఏమన్నాడు, డిఫరెన్స్ అడిగాడు అంటే మైనస్ చేయాలి. ఏజ్ 4 years hence, ఇది 4 years తర్వాత అంటే 88. బీస్ ఏజ్ 4 years ago 4 తగ్గించాలి 32. ఈ రెండింటిని మైనస్ చేయాలండి. ఈ రెండింటికి డిఫరెన్స్ కాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, 56. సో ఆప్షన్ బి ఆన్సర్ అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ వన్. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారు, ఇది ఎక్స్పోనెంట్స్ రిలేటెడ్. చూడండి ఓన్లీ సింప్లిఫికేషన్సే 3 క్వశ్చన్స్ ఉన్నాయండి. సో బేసెస్ అన్నీ ఈక్వల్ కాబట్టి పవర్లు ఈక్వల్ చేయాలి. ఇక్కడ చూడండి 7 పవర్ ఆఫ్ 5 ఉంది, ఇక్కడ పవర్లో 1, ఇక్కడ 1/2 ఉన్నట్లండి. ఆ 2 కలిపితే 7 పవర్ ఆఫ్ 3/2 డివైడెడ్ బై ఇక్కడ 7 పవర్లో -5/2, 7 పవర్లో 2x + 3 అండి. బేసెస్ ఈక్వల్, డివైడెడ్ బై ఉన్న చోట మైనస్ చేయాలి, మిగతావన్నీ ప్లస్ చేయాలి. ఇంటూ ఉంటే ప్లస్ చేస్తారు, మైనస్ ఉంటే డివైడెడ్ బై ఉంటే మైనస్ చేస్తారు. సో 5కి 3/2 కలపాలి. ఇక్కడ మైనస్ చేసినట్టు మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోద్దండి, +5/2 అయిపోద్ది. ఈక్వాలిటీ ఇక్కడ పవర్ 2x + 3. సో ఈ 2 కలిపితే
3 + 5 8/2 అంటే 4 అండి. 5 + 4 = 2x + 3. సో 2x = 9 - 3 అండి. 9 - 3 అంటే 6. x = 6/2 అంటే ఎంత అవుతుందండి? 3. సో 3 అనేది ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ అనేది మనకి వాల్యూ మాట. సో ఇది అండి మనకి అంటే ఇప్పుడు ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఏవైతే జరుగుతున్నాయో దాన్ని బేస్ చేసుకొనే మేము ఈ పేపర్ డిజైన్ చేశాను. మీరు ఒకటండి, మీరు ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి కానీ ప్రిపేర్ అవుతున్నారంటే నేను చెప్తున్న పీవైక్యూస్ ఏవైతే ఉంటాయో అవి కానీ టాపిక్ వీడియోస్ కానీ చూస్తే ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో హెల్ప్ అవుతాయి. సో మీకు ఇంకేదైనా కంటెంట్ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకున్న ఇష్యూస్ అన్నీ. సో దానికి తగ్గట్టుగా నేను వీడియోస్ చేయడానికి ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ.